రేపు 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది। ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది। ఈ సందర్భంగా వారికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు। మార్చి 13వ తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో కార్మిక సమస్యలను పరిష్కరించకుండా ఆ అంశాలన్నిటినీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది। వాటిలో ప్రధానంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు। మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము। ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే। అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు। ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు। అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు। ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలమవుతుంది। గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది। కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు, కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది। తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు, దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం। కానీ అభివృద్ధి చేయకపోగా విస్తరించు మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వేలాది బస్సులను తీసుకొచ్చి ఈరోజు సిటీ డిపోలలో డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్గా డిపో ఆస్తులను ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది। కాబట్టే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది। కాబట్టి వెంటనే ఈ సిటీలో 26 డిపోలను మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బందిని మొత్తం వేరే జోన్లకు పంపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు। ఆల్రెడీ సర్కులర్ కూడా విడుదల చేయడం జరిగింది। మేము ఒక్కటే అడుగుతున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి, అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నవాబు కాలంలో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాదులో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది। ఇలా జెడ్డు అనే అక్షరం బస్సుల మీద నెంబర్ ప్లేట్కు జెడ్డు అనే అక్షరాన్ని కూడా ఈ హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది। కాబట్టి హైదరాబాద్లో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితిని మరి మనమంతా స్వాగతిస్తామా? ఈరోజు అధికారులకు సూపర్వైజర్లకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మన పూర్వీకులు మీరు మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను స్థలాలను ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శనం చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం। అదేవిధంగా అద్దె బస్సు డ్రైవర్లు అద్దె బస్సు ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అద్దె బస్సు డ్రైవర్లకు ఓనర్లకు కూడా మీ యొక్క డిమాండ్ ఈ సమ్మె డిమాండ్లో పెట్టడం జరిగింది। అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి, ఆ బస్సులను కూడా ఆర్టీసీలోనే ఉంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినాము। గతంలో సంబంధించినవి మీ ఉద్యోగాలు ఎక్కడ పోవో, మిమ్మల్ని ఎవరు తొలగించరు, మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం, అప్పటిదాకా సమ్మె విరమణ చేయము। కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము। ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా న్యాయమైన డిమాండ్లలో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది। కాబట్టి సబ్బండ వర్గాలు ప్రజలు కూడా అపూర్వమైనటువంటి మద్దతు మాకు తెలియజేస్తున్నారు, వాళ్ళకందరూ ఫోన్ చేస్తున్నారు। మేము ఈ సమ్మె కనుక మొదలు పెడితే సకల జిల్లా సమ్మె మరో సకల జిల్లా ఆర్టీసీ సమ్మెగా మారుతుంది, ఇది 100% వాస్తవము। సబ్బండ జాతులు కూడా మా వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి ప్రభుత్వం గుర్తించి, ఎందుకంటే మేము కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని సమ్మె వైపు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేసి
మరి ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మీ అందరికీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈదురు వెంకన్న జేఏసీ చైర్మన్. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ ఆర్టీసీ కమిటీ చేసిన కొన్ని రోజులు టైం పడుతుందని కూడా చెప్పారు. అసలు ఆ కమిటీకి వీళ్ళకి ఏం సంబంధం ఉందండి? ఆ కమిటీ గత ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ వేసింది కూడా ఇప్పుడు 2023 వేసిన కమిటీ. ఆ 2023 వేసిన కమిటీకి మరి ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు భేటీలు అయ్యారు, మీరు ఎన్నిసార్లు సమీక్ష చేశారు? అసలు ఆ కమిటీకి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు వేసిన కమిటీ కానప్పుడు మీకు ఏం సంబంధం దాని మీద? ఒకవేళ ఎన్ని రోజులలో నివేదిక ఇస్తామన్నారు, ఇన్ని రోజుల కానీ గడువు ఏమైనా పెట్టినరా? అదేమీ స్పష్టత లేకుండా కమిటీ కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే కమిటీ పేరు. ఇలా ఏ కమిటీ నివేదిక వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ మెట్రోని మరి విలీనం చేసుకున్నారంటే వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నటువంటి మెట్రోని చేసుకోవడానికి ఆగమేఘాల మీద 3-4 రోజులలో మీరు విలీనం చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థను ఉద్యోగం చేసుకోవడానికి 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే పక్క ప్రభుత్వం చేసింది కదా, జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో జరిగింది కదా. మీకే అదేమైనా బ్రహ్మచోద్యమా? అక్కడ జరిగినప్పుడు ఇక్కడేం సాధ్యం కాదు. మరి ఇక్కడ 2 ఆర్టీసీలు కూడా సేమే కదా. దీన్ని మేము అదే సమ్మెకు దిగిన తర్వాత అర్థమవుతుంది అమ్మ, వారికి అని ఎవరికని అవి ఎట్టెట్టా తిరుగుతాయో ఏం సంగతో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకున్నాయి, మా ప్లాన్లు మాకున్నాయి. ఖచ్చితంగా మా తలుపులు కూడా ఎప్పుడు 24 గంటలు మా తలుపులు కూడా తీసే ఉంటాయి. రవాణా శాఖ మంత్రి మామూలు ఈ సమ్మె చేపిస్తున్నాడు. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి గత సంవత్సరము హామీలు ఇచ్చిండు. మీరు 4 రోజుల తర్వాత ఏమన్నా గడువు ఇవ్వమని చెప్పిండు. తర్వాత 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది. సేమ్ 2025లో మే 7వ తారీఖున ఏదైతే సమ్మెకు పోతున్నప్పుడు ఇదే సెక్రటరీ దగ్గర ఎమ్మెల్యే కోనేరు సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ కోనేరు గారి సమక్షంలో ఏదైతే పెట్టిందో అప్పుడు ఇచ్చిన హామీలనే ఇప్పుడు మేము అదే డిమాండ్లు పెట్టినాం తప్ప వేరే కొత్త డిమాండ్లు పెట్టలేదు. ఇవాళ వాటిని అమలు చేస్తే మేము సమ్మెకు పోకుండా ఒప్పుకుంటున్నాం. ఇవాళ మా మంత్రి గారు చేపట్టే మేము సమ్మెకు పోతున్నాం. మా వెనుక కార్మికులు తప్ప మా వెనుక ఎవరు లేరండి. మా వెనుక తాలిబాన్లో, పాకిస్తాన్ ఉగ్రవాదులో, లేకపోతే ఇంకా ఎవరో మా దగ్గర లేరు. మా వెనుక ఉన్నది ఆర్టీసీ కార్మిక వర్గమే. ఇది మేము చెప్తున్నాం. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మూసి లక్షల కోట్ల పెట్టి మూసి ఎట్లా మీరు మూసి ప్రక్షాళన చేస్తున్నారు? ఇలా లక్షల కోట్ల మీకు అప్పులో ఉన్నప్పుడు ఇలా మెట్రోను అన్ని వేల కోట్లు 14-13 వేల కోట్ల నష్టాలు ఉన్న దాన్ని మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారా? మరి దాన్ని ఎందుకు విలీనం చేసుకున్నారు? మా కాడికి వచ్చే వరకే డబ్బులు ఇవ్వంటున్నారు. మరి అన్ని వర్గాల వారికి ఎందుకు ఇస్తున్నారు? అలాగే మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మేము కూడా భాగమే కదా ఈ తెలంగాణ సమాజానికి. తెలంగాణ బిడ్డలం కాదా? మాకు కూడా ఇవ్వండి. మీరేమో అసలు తెలంగాణ ప్రభుత్వమే అప్పులో ఉన్నది కదా, మీరేమో లాభాలు ఉన్నట్టు చెప్తారేంది? మీరు కూడా అప్పుల మీదకి వెళ్ళి మీరు గవర్నమెంట్ను సాగిస్తున్నారు కదా. అందులో మాది కూడా 10 ఇట్లా 11